హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందు వీడియోలో మనం లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూసాం కదా. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము బాటమ్ పార్ట్ లైనింగ్ తీసుకోవాలండి. లైనింగ్కే కదండి జాయింట్లు పడతాయి. ఫస్ట్ మనం ఆ జాయింట్లు కుట్టేసుకోవాలండి విడిపోకుండా. ఇక్కడ పీసెస్ జాయిన్ చేసేటప్పుడు ఒక పీస్ పైకి ఒక పీస్ కిందికి అయితే జాయిన్ చేయాలండి. చూపిస్తాను చూడండి. ఆ పీసెస్ జాయింట్ ఎక్కడ పడతాయో చూసారు కదండి, మనకి తెలిసిపోతుంది కదా. అక్కడ ఒక పీస్ తీసుకొని ఒక లేయర్కి మనం ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. రెండు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ మనము ఆ పీస్ని ఇలా సీదా తిప్పేసి రివర్స్కి పైన టాప్ స్టిచ్ వేయాలండి. ఖర్చులు కింది భాగంలో ఉండేటట్టు చూసుకొని టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. చూడండి, నీట్గా టాప్ స్టిచ్ వేస్తేనే స్టిఫ్గా ఉంటుంది స్టిచ్ అనేది. ఇలా వేసిన తర్వాత ఇంకో పీస్ కూడా అంతేనండి, సేమ్ టు సేమ్ అలాగే. తర్వాత బిగినర్స్ అయితే ఒక ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ మొత్తం కుట్టేసుకోండి. తర్వాత డబుల్ ఫోల్డ్ వేసుకోండి. నేనైతే డబుల్ ఫోల్డ్ మీదే స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను. బిగినర్స్ అయితే ఇలా చెయ్యొద్దు. కొంచెం నాకు అలవాటైంది. ఎక్కువగా నేను బ్లౌజెస్ కన్నా డ్రెస్లే ఎక్కువగా కుడతాను. ఇది అంబ్రెల్లా కదా, కొంచెం మనకు ఫోల్డింగ్ నీట్గా రాదనమాట. బిగినర్స్ అయితే ఇబ్బంది పడతారు. ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇంకో పీస్ కూడా అంతేనండి, సేమ్ టు సేమ్. ఇప్పుడైతే మనము ఆ స్టిచ్చెస్ పడ్డాయి కదా, ఆ ఖర్చులు కింది వైపు ఉండేటట్టు సీదా పైకి ఉండేటట్టు చూసుకోవాలి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అండి సీదా పైకి ఉండేటట్టు చూసుకొని ఉల్టా కిందికి లైనింగ్ వైపు ఉండేటట్టు చూసుకొని మనము నడుము దగ్గర రెండు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి ఇలా పట్టేసుకొని జాయింట్ అయితే వేసుకోవాలండి. చూడండి, ఫస్ట్ లెవెల్ సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. ఇది సరిపోకపోతే ఒక కుచ్చు అలా పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఒకటి లేదంటే రెండు కుచ్చులు అలా పెట్టేసుకుంటే ఫ్యాబ్రిక్ లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండు ఈక్వల్ అవుతుంది. నేనైతే కొంచెం ఎగస్ట్ వచ్చింది. ఇది అంబ్రెల్లా కదండి, సాగుతూ ఉంటుంది కరెక్ట్గా కట్ చేసినా కూడా. అందుకోసం కొంచెం ఎగస్ట్ అయింది. రెండు కుచ్చులు పెట్టేశాను అలాగా, అంతేనండి, అయిపోయింది. ఇక్కడ చూడండి, కింద అయితే పీకో చేస్తానండి. అందుకోసం ఇప్పుడైతే స్టిచ్ అయితే వేలి లైనింగ్కి అయితే వేసాను. ఇంకో పీస్ కూడా అంతేనండి, లైనింగ్ అలా స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడైతే బాడీ పార్ట్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఒక పార్ట్ తీసుకొని ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. ఉల్టా సీదా చూసుకోవాలండి. సీదా పైకి పెట్టుకోవాలి, అంటే రైట్ సైడ్ పైకి పెట్టుకోవాలి. దానిపైన లైనింగ్ పెట్టేసుకోవాలి. ఇలా లైనింగ్ నీట్గా సర్దుకుంటూ పెట్టేసుకోండి. అందుకేనండి మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎగస్ట్రాగా కట్ చేసుకోవాలనేది. తర్వాత నెక్ చుట్టూ మనము జారిపోకుండా ఇలా పిన్స్ అయితే పెట్టేసుకోవాలండి. పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఒక్క పాదం ఖర్చుతో మాత్రమే మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. బిగినర్స్ అయితే మళ్ళీ చూపిస్తాను చూడండి. బిగినర్స్ కోసం అయితే చూపిస్తున్నాను వీడియో. ఇలా చాక్ పీస్ కానీ ఏదైనా మార్కర్తో కానీ ఇలా ఒక్క పాదం ఖర్చు వెడల్పుతో మనము ఇలా ముందుగానే మార్క్ చేసుకుంటే కుట్టు అనేది సైడ్కి వెళ్ళిపోకుండా ఉంటుంది, కరెక్ట్గా పడుతుందండి. మనము ఎక్కడికైతే మార్కింగ్ చేసామో అక్కడ వరకు అలాగే నీట్గా ఒకే లెవెల్లో స్టిచ్ అయితే పడుతుందండి. చూడండి, అదే లెవెల్లో మనమైతే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇలా నీట్గా మూలలు అందు చూసుకుంటూ డిజైన్ను బట్టి మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. నీట్గా సర్దుకుంటూ ఎగుడు దిగుడు లేకుండా నీట్గా సర్దుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ప్లీజ్ అండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే వీడియో మీకు అర్థం కాకపోయినా నా మాటలు అనేటివి మీరు వీడియో చూస్తున్నారు కదా, అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్లో చెప్పండి. ఇంకో వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. తర్వాత ఇక్కడ ఇంకా మొత్తం కుట్టేసుకున్న తర్వాత పిన్స్ అయితే తీసేసి దాని ప్రకారమే లోపలంతా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఖర్చులు అట్లా టక్స్ ఇచ్చుకోవాలి. నెక్ షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఇలాగా నీట్గా అలా వేలుతో అలా అంటే లైనింగ్తో పాటు అలా అనాలి. పూర్తిగా రాకపోతే ఏదైనా చిన్నది కత్తెర కానీ స్పానర్ లాంటిది కానీ తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి.
మొత్తం వచ్చేసింది చూడండి. వచ్చేసిన తర్వాత ఐరన్ చేసుకోవచ్చు, లేదా మనము ఒక పాదం వెడల్పుతో మనం స్టిచ్ అయితే వేసుకోవచ్చు. నేనైతే స్టిచ్చే వేసానండి. చూడండి, ఒక పాదం వెడల్పుతో స్టిచ్ అయితే వేస్తున్నాను మొత్తము. ఇలా మొత్తము చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్లో మనము లూజ్ కుట్టు అయినా నెంబర్ 5లో పెట్టుకుని లూజ్ కుట్టు అయినా కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీసెస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. నేనైతే గమ్తో జాయిన్ చేస్తాను. గమ్తో జాయిన్ చేశాను. మొత్తం ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అయితే కట్ చేశాను. ఇప్పుడైతే టక్స్ అండి. మనం టక్స్ కోసము షోల్డర్కి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని ఒక 4-5 ఇంచెస్ లెంత్తో అయితే మనం వేసుకోవచ్చండి. వెడల్పు వచ్చేసి ఒక 1/2 ఇంచు పెట్టుకోవాలండి. మనం తీసుకుంది 1 ఇంచే కదండి. ఇటుపక్క 1/2 ఇంచు, అటుపక్క 1/2 ఇంచు. సో 1 ఇంచు మైన మనం పెట్టేసుకోవాలి. టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. చూడండి, ఇలా 2 వైపు టక్స్ ఇచ్చుకున్న తర్వాత పీసెస్ ఏమన్నా ఉంటే గలీజ్గా కట్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ సేమ్ టు సేమ్ అలాగే అండి. నెక్ చుట్టూ పిన్నులు అయితే పెట్టేసుకోవాలి. దాని చుట్టూ మనం చాక్ పీస్ తీసుకొని అలా రౌండ్ ఒక పాదం ఖర్చున అలా గీసేసుకొని మనం స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. లోపల ఉన్న ఎగస్ట్రా పీస్ మొత్తాన్ని చుట్టూ నెక్ చుట్టూ కట్ చేసుకోవాలి షేప్ ప్రకారము. ఆ నెక్కుని ఇలా రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసేసుకొని ముందులాగానే బ్యాక్ పార్ట్కి వేసినట్టే ఒక పాదం ఖర్చున మనము స్టిచ్ అయితే వేసుకోవాలండి. చూడండి, 2 స్టిచ్చెస్ అయితే వేసేసాను. మొత్తం నెక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ పెట్టేసుకొని షోల్డర్ జాయింట్ అండి. నేనైతే ఫస్ట్ ఒక స్టిచ్ వేసేటప్పుడు ఈక్వల్గా ఉందా లేదా, 2 సైడ్లు ఈక్వల్గా వేసినామా లేదా చూసుకొని, ఈక్వల్గా ఉంటే డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. నెక్కు ఈక్వల్గా ఉండేటట్టు అయితే చూసుకోవాలండి. ఎక్కువ తక్కువ రాకుండా నెక్ సైడ్ మాత్రము. షోల్డర్ సైడ్, హ్యాండ్ జాయింట్ సైడ్ ఉన్నా పర్వాలేదు, కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈక్వల్గా ఉండిపోయింది. 2 ఫినిష్ అయిపోయింది బాడీ పార్ట్ మొత్తము. తర్వాత బాటము పార్ట్ అనేది బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలండి. చూడండి, మొత్తం ఇలా పెట్టేసుకొని సరిపోతుందా లేదా నడుము కొలత అనేది చూసుకోవాలి. చూడండి, సరిపోయింది నాకైతే. 1 ఇంచు అటు ఇటు, 1 ఇంచు కూడా లేదండి, ఒక్క గీతమైన అంతేనండి. అది ఏం కాదు, కొంచెం ముందరికి జరిపి స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇలా స్టిచ్ వేసుకుంటూ చివరి దాకా రావాలండి. రివర్స్ చేసి చూసుకోవాలి స్టిచ్ అయిపోయిన తర్వాత. ఏమైనా ఎగుడు దిగుడు ఉన్నాయా లేకపోతే సుంచులు ఏమైనా ఉన్నాయా చూసుకొని నీట్గా వచ్చింది అనిపిస్తే మనం డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. నేనైతే డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా చివరి వరకు డబల్ స్టిచ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో పార్ట్ కూడా అంతేనండి. సేమ్ టు సేమ్ ఇలాగే చూసుకొని అయితే డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇంకో పార్ట్ కూడా జాయిన్ చేసేసానండి. చూడండి, ఇలా వచ్చింది మొత్తము. ఇంకా ఇప్పుడు మిగిలింది హ్యాండ్స్ ఒక్కటేనండి. హ్యాండ్స్ అయితే నేను స్టిచ్ చేయడం అయితే చూపించట్లేదు. బెలూన్ హ్యాండ్స్ అండి. ఇలా పెట్టేసుకున్నాను. ఇక్కడ బెల్ట్ లాగా అయితే 4 ఇంచెస్ తీసుకొని ఫోల్డింగ్ అయితే చేసేసి బెల్ట్ లాగా అయితే పెట్టేశాను. ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను. ఎవరికైనా బెల్ హ్యాండ్స్ ఇలా స్టిచ్ ఎలా చేశారక్క అని కామెంట్లు అడిగితే మాత్రం ఇంకో వీడియో అయితే చేసి చూపిస్తానండి ఖచ్చితంగా. ఇప్పుడైతే మనము ఖర్చులు అనేవి, షోల్డర్ ఖర్చులు అనేటివి బ్యాక్ సైడ్ ఉండేటట్టు చూసుకొని మిడిల్లో టక్స్ పెట్టుకున్నాం కదండి మార్కింగ్, అక్కడ నుంచి మిడిల్ నుంచి జాయింట్ అయితే చేసుకోవాలండి. చిన్నగా చూసుకొని జారుతూ ఉందండి క్లాత్ అయితే. చిన్నగా చూసుకొని ఈక్వల్గా ఉండేటట్టు లైన్ మొత్తం ఒకే వేలో వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా మొత్తం చివరి వరకు వేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా అంతేనండి. సేమ్ మళ్ళీ మిడిల్లోంచి స్టార్ట్ అయ్యి చివరి వరకు ఇలాగే నీట్గా సర్దుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలాగా చివరి వరకు వేసిన తర్వాత ఇక్కడ కూడా అంతేనండి. హ్యాండ్ ఫస్ట్ సుంచులు ఏమైనా ఉన్నాయా, ఈక్వల్గా వచ్చిందా లేదా, నీట్గా ఫినిషింగ్ అనేది చూసుకొని డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. స్టార్టింగ్ నుంచి మొత్తం హ్యాండ్ మొత్తానికి డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చెప్పడం మర్చిపోయానండి, లోతు తీసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్లో. నేనైతే లోతు తీసాను, మీకు చెప్పడం మర్చిపోయానండి, సారీ. ఇలా లోతు తీసేసి నేనైతే జాయింట్ అయితే చేసుకున్నానండి. హ్యాండ్ జాయింట్ అయితే అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది.
చూడండి హ్యాండ్ అయితే ఇలా వచ్చిందండి పఫ్ హ్యాండ్తో. ఇలాగే 2 సైడ్స్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి చూడండి, బెల్ హ్యాండ్స్. బ్యాక్లో అయితే ఇలా బటన్ పెట్టేసి ఇలా పెట్టేశాను నెక్కుకి. ఇంకా ఫైనల్గా మనం సైడ్ జాయింట్లు అయితే చేసుకుందామండి. నేనైతే ఇక్కడ కూడా థ్రెడ్స్ పెట్టాను, బొందెలు అంటారు కదా, నడుంకి బొందెలు పెట్టాను, అవి చూపించట్లేదు మీకు. కుట్టేసాను. ఇప్పుడు సైడ్ జాయింట్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ఎండింగ్లో లాస్ట్లో చివర్లో కుట్టు అయితే వేసుకోవాలండి. ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ చేయండి. హ్యాండ్ జాయింట్ ఖర్చులు ఉంటాయి కదా, అవి పై సైడ్ అంటే పాదం వైపు మాత్రమే పెట్టుకోవాలి. బ్లౌజులకైనా అంతేనండి, పాదం వైపు అయితే పెట్టేసుకోవాలి ఖర్చులు. ఇలా నీట్గా సర్దుకుంటూ చివర్లో కుట్టు అయితే వేసుకుంటూ రావాలండి. నడుం దగ్గర నుంచి నడుం దగ్గర ఉండే ఖర్చులు కూడా పై వైపుకే పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే ఒకేసారి కుచ్చు వస్తుందండి. ఒకేసారి స్టిచ్ చేస్తే ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి సింగిల్గా కుట్టు అయితే జాయింట్ చేసుకోవాలండి. పై భాగం పైకి, కింది భాగం కిందికి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ మొత్తం 4 లేయర్స్ పట్టుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పట్టుకొని ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. తర్వాత ఎగ్జాక్ట్ మార్కింగ్ ఆది డ్రెస్ అయినా తీసుకోవచ్చు, లేదా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా 2 ఇంచెస్ ఖర్చు, అలాగైనా టేప్ కొలతతో పెట్టేసుకొని ఇలా అయితే మార్కింగ్ వేసుకోవచ్చు. నేనైతే ఆది డ్రెస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే కరెక్ట్ మార్కింగ్ కూడా తెలుస్తుంది, మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకున్నట్టు ఉంటుంది, అందుకోసం అనేసి ఇలా పెట్టేసుకొని ఖర్చులు పై వైపుకే ఉంచేసుకొని ఇలా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. అక్కడ నుండి మళ్ళీ ఎగ్జాక్ట్గా అదే మార్కింగ్ పైనే అదే కుట్టు పైనే వేసుకోవాలి స్టిచ్ అనేది. ఇలా లాస్ట్ వరకు కంప్లీట్ అయిన తర్వాత ఇంకో పార్ట్ కూడా అంతేనండి, సేమ్ టు సేమ్ అలాగే ఇలా చివరి వరకు ఎండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము డబల్ స్టిచ్ వేసుకున్నాం కదండి, ఇంకో స్టిచ్ పక్కన ఇటు సైడ్కి ఎలాగైనా వేసుకోవచ్చు. 3 or 4 స్టిచ్చింగ్స్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇంకో వైపు కూడా అలాగే కుట్టేసాను. ఇప్పుడు నెక్కి అయితే లేస్ వేసాను, ప్లెయిన్గా ఉంది బాగాలేదు అనిపించి నేనైతే లేస్ వేసాను. కింద కూడా జిగ్జాగ్ వేస్తానని చెప్పాను కదా, పీకో వేయట్లేదండి, లేసే వేస్తున్నాను. ఆ పాప లేసే కావాలండి. కింద ఇలాగా ఒక ఫోల్డ్ చేసి చిన్నగా ఫ్యాబ్రిక్ అనేది దానిపైన ఇలా లేస్ అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి చివరి వరకు. మొత్తం చివరి వరకు ఎండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి లేస్ ఇలా వచ్చింది, నీట్గా ఉంది కదండి, ఫినిషింగ్ బాగా వచ్చిందండి. ఇలా వస్తుంది. ఇంతటితో స్టిచ్చింగ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫ్రాక్ లుక్ చూడండి ఎలా ఉందో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. Thank you for watching. Bye.